ఇటుక బులెటిన్లో బ్రేకింగ్ చూసిన మూసీ సుందరీకరణ ప్రణాళికపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఈ మేరకు అధికారులతో కలిసి సచివాలయం వేదికగా మూసీపై ప్రజెంటేషన్ ఇచ్చారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇక మూసీ నదిలో పేదలు ఎదుర్కొంటున్న కష్టాలను అధికారులు గుర్తించారు. మొత్తం దాదాపుగా 33 బృందాలుగా మూసీపై అధ్యయనం చేశాయి. 10 నెలలుగా అధికారులు నిద్రాహారాలు మానేసి పనిచేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్ర భవిష్యత్తును నిర్దేశించే ప్రాజెక్టును ప్రభుత్వం చేపట్టిందని అన్నారు. విప్లవాత్మక నిర్ణయాలను అడ్డుకునే వ్యతిరేకించే వాళ్ళు అడుగడుగునా ఉంటూనే ఉంటారని అన్నారు. వారిని పట్టించుకుంటే మనం ముందుకు వెళ్లలేమని తెలిపారు. ఇక మూసీ పరివాహక ప్రాంతంలో నివసించే వారి వివరాలు సేకరించాం. దుర్భర స్థితిలో ఉన్న వారికి మెరుగైన జీవితాన్ని అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తుందని రేవంత్ రెడ్డి తెలిపారు. విష వలయంలో బతుకుతూ ఉండాలి. వాళ్ళు ప్రతినిత్యము సమస్యలతో కొట్టుబెట్టాడుతూ ఉండాలి. వాళ్ళ జీవితాలలో ఏమాత్రం కూడా మార్పు రాకూడదు అన్న ఆలోచన కొంతమంది భూస్వాములకు, ధరలకు, జమీందారులకు, జాగీర్దారులకు ఉంటుంది. అదొక భావజాలం. ఆ భావజాలం వాళ్ళతోనే పోతుంది. వాళ్ళల్లో మార్పు రాదు. వాళ్ళు పోతే గానీ ఆ భావజాలం పోదు. అట్లాంటి భావజాలం నింపుకున్న కొంతమంది అధికారం కోల్పోయిన నిస్పృహతో, అసహనంతో 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని పట్టి పీడించి దోసి బందిపోటు దొంగల కంటే దుర్మార్గంగా తయారై డేలైట్ రాబరీస్, పగడిపోటనే బందిపోటు దొంగలు బ్యాంకులలో దూరి దోసుకుంటారని విన్నాం. కానీ అధికారం ముసుగులో, ప్రజాప్రతినిధుల ముసుగులో, మంత్రుల ముసుగులో అధికారాన్ని అడ్డం పెట్టుకుని దోసుకున్న బందిపోటు దొంగలు ఈ రోజు కూడా స్వేచ్ఛగా తిరుగుతున్నారు ఈ సమాజంలో. వాళ్ళు ఈ రోజు మూసీ పరివాహక ప్రాంతంలో మూసీ నది యొక్క పునరుజ్జీవనాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తుండ్రు. దానికి బ్యూటిఫికేషన్ అని ఒక కాస్మెటిక్ డైలాగ్ యాడ్ చేసి, మేము అందాల కోసం పనిచేస్తలేము, అందాల భామలతో కలిసి పనిచేయడం లేదు. మీకు అట్లాంటి ఆలోచన ఉందేమో, అట్లాంటి విధానాలు మీ దగ్గర ఉన్నాయేమో నాకు తెలియదు. ప్రజలందరికీ తెలుసు ఏ విషయం అనేది. ఈ రోజు మా ప్రభుత్వము స్పష్టంగా వాళ్ళు ఏదైతే మేము మూసీ నది పునరుజ్జీవనం కోసం చేస్తున్న ప్రయత్నము, మా ప్రణాళికల్ని, మా విధానాలని ప్రజలకు అపోహలు కల్పించి విష ప్రచారాన్ని, లేదా కొత్త బిచ్చగాడికి పొద్దుకూరు తిరగడు అని సామెత చాలా నానుడు పాతది. నేను చెప్పినా మీకేం పెద్దగా నచ్చకపోవచ్చు. కాకపోతే ఆయనకి ఏదో యూట్యూబ్లు కొన్ని పెట్టాలి, సోషల్ మీడియాలో కొంత విష ప్రచారం చేస్తే ఆటోమేటిక్ అధికారం వస్తుందని వాడు చెప్పిండు. ఇట్లాంటి ఆలోచనలు మెదడు నిండా మూసీలున్న మురుకు కంటే మీ మెదడులో అంతకంటే ఎక్కువ విషం నింపుకొని తెలంగాణ సమాజం మీద దాడి చేస్తున్న వ్యక్తులకు, అదే విధంగా అప్పుడప్పుడు చాలా మంది ఇక్కడ కూర్చున్న పాత్రికేయ మిత్రులు ఉద్యోగము బాధ్యత కాకుండా పర్సనల్ గా నాకు చాలా మంది మిత్రులుగా శ్రేయోభిలాషులుగా ఉన్నారు. ఎదురుగున్న దాంట్లో చాలా మంది అలాంటి వాళ్ళు కూడా అనుమానం కలిగే విధంగా, అన్న మీరు ఏమైనా చేస్తున్నారంటే తప్పు ఉందేమో, వాళ్ళు ఇట్లా చేస్తారు అట్లా చేస్తారు అంటే, నా పట్ల సంపూర్ణంగా నమ్మకము, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల సంపూర్ణమైన విశ్వాసం ఉన్న పాత్రికేయ మిత్రులకు కూడా అనుమానం కలిగే విధంగా విష ప్రచారం చేస్తున్నారంటే ఖచ్చితంగా వివరణ ఇవ్వాల్సిన బాధ్యత, ప్రజలకు వివరించాల్సిన బాధ్యత. ఇది సుందరీక విష వలయంలో బతుకుతూ ఉండాలి. వాళ్ళు ప్రతినిత్యం